పైరసీ సినిమాల కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీసుల కస్టడీలో ఇవాళతో ముగియనుంది. మొదట కేసులో 5 రోజులను తాజాగా మరో 3 రోజులు పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. పైరసీ కేసులో సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. దేశ విదేశాల్లో ఏజెంట్లు, ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నారు. రెండో రోజు నిన్న ఉదయం నుంచి మౌనంగా ఉన్న రవి మధ్యాహ్నం పెదవి విప్పినట్లు సమాచారం. పైరసీ గుట్టు బయటపడిన విదేశీ పౌరసత్వంలో తప్పించుకోవచ్చని భావిస్తున్నానని రవి అంగీకరించినట్లు తెలిసిందే. 6 ఏళ్ల పాటు తననెవరూ పసిగట్టలేకపోయారని, అదే ధీమాతో నెట్వర్క్ ను బలోపేతం చేశానని చెప్పినట్లు సమాచారం. మొదట్లో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో చేసేది తప్పని గుర్తించలేకపోయానంటూ పోలీసుల ఎదుట పశ్చాత్తాపం ప్రదర్శించినట్లు తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చాక పూర్తిగా మారిపోయి పైరసీ జోలికెళ్లకుంటూ పోలీసులకు ప్రాధేయపడినట్లు విశ్వసనీయ సమాచారం.